దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందారా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందాలి. మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. ముందు మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుతారో వాళ్ళు 7 అనుభవాల్లోకి వస్తారు ఒకేసారి. చెప్తాను, లెక్కెట్టుకోండి. 1, బాప్తిస్మము అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడం. 2, బాప్తిస్మము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడటం. 3, బాప్తిస్మము అంటే నీటి మూలముగా తిరిగి జన్మించటం. 4, బాప్తిస్మము అంటే క్రీస్తుని ధరించుకోవటం. 5, బాప్తిస్మము అంటే సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వమును పొందటం. 6, బాప్తిస్మము అంటే క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలుపంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, బాప్తిస్మము అంటే యేసు రక్తములో కడుగబడటం. ఇలాంటి 7 అనుభవాల్లోనికి ఒకేసారి నీవు వస్తావు. ఎప్పుడు అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు. కనుక మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. అప్పుడు యేసు రక్తంలో కడుగబడిన వాళ్ళు అవుతారు, పాపముల నుండి విడుదల పొందిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు సజీవులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మృతులు ఎవరు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నవారే మృతులు. అంటే ఇంకా రక్షణ పొందని వాళ్ళు మృతులు, ఇంకా ప్రభు రక్తంలో కడుగబడని వారు మృతులు, ఇంకా ప్రభు మార్గంలోనికి రాని వారు మృతులు, ఇంకా సంఘంలో చేర్చబడని వారు మృతులు, తమ పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని నీటి మూలమున జల సమాధి చేయని వారు మృతులు. నిజమైన చచ్చిన వాళ్ళు ఎవరంటే రక్షణ పొందని వాళ్ళు, అపరాధాల్లో పాపాల్లో పడి కొట్టిమిట్టాడుతున్న వాళ్ళే నిజమైన మృతులు, చచ్చినోళ్ళు. ఆ గుంపులో మనం ఉండొద్దు, సజీవుల గుంపులో ఉందాం. స్తోత్ర. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. కనుక రక్షణ పొందండి. ఇది మొట్టమొదటి గుంపు, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు 2వ గుంపును గురించి చెబుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు వ్రాయబడిన విశేషకరమైనటువంటి హెచ్చరికలతో కూడిన విషయాలు ఉంటాయి. చదవండి ఒక్క మాట. ఒకళ్ళు చదవండి, పెద్ద ప్రైజులు ఏం పెట్టలేదు ఇక్కడ. నువ్వు చదువు, ముందు తీసావు కదా, చదువు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని